మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు యావత్ భారతదేశం అంతా ఒకే పేరు తెలిసే పరిస్థితి వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ చెందిన కుర్రాడు ఏదైతే ఆస్ట్రేలియా అండ్ ఇండియన్ టెస్ట్ మ్యాచ్ అవుతుందో అందులో సెంచరీ కొట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయినటువంటి మధురవాడ గల క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. ఇందులో అయితే కనుక 15 సంవత్సరాలుగా కోచింగ్ ఇచ్చే కోచ్లతో సహా అందరూ ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది సార్ ఈ ఫీల్డ్? నితీష్ కుమార్ రెడ్డి 100 చేయడము మాకెంతో గర్వకారణం, ఆనందదాయకం ఉందండి. ఎందుకంటే ఆంధ్ర నుంచి మొట్టమొదటిగా టెస్ట్లో 100 రన్స్ చేసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. మాకు నితీష్ కుమార్ రెడ్డి 100 కొట్టడం చాలా చాలా ఆనందదాయకం ఉందండి. ఎందుకంటే మా దగ్గర పెరిగి మా దగ్గర క్రికెట్ నేర్చుకొని మా దగ్గర పైకి వచ్చి ఆస్ట్రేలియా వెళ్ళి 100 సాధించడం చాలా గర్వకారణం అండి. ఇది ఒక్క మాకే కాదు, స్టేట్ మొత్తం మీద ఉన్న క్రికెటర్ అంతా గర్వకారణం అండి. సార్ వాళ్ళ తండ్రి గారు అయితే స్టేడియంలో కన్నీళ్ళు పెట్టే పరిస్థితి అయితే వచ్చింది. ఒక ఆనంద బాష్పాలు అని చెప్పొచ్చు. సో ఒక గూస్ బంప్స్ కలిగించే సిచ్యువేషన్ అది. దీని గురించి నిజమేనండి. ఆయన తండ్రి చాలా కష్టపడ్డాడండి ఆయన కోసం. ఎందుకంటే ఆయన ఉద్యోగం హిందుస్థాన్ జింక్లో ఉద్యోగం చేస్తూ తన కొడుకు అన్ని గ్రౌండ్స్కి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో జింక్ నుండి వీఆర్ఎస్ తీసుకున్నాడండి. వీఆర్ఎస్ తీసుకొని క్రికెట్కి కొడుక్కి అంకితం చేస్తాడు నా లైఫ్ అంతా. చాలా సాక్రిఫైస్ చేశాడు. ఎందుకంటే మేము చూసాము తను అంతా సాక్రిఫైస్ చేశాడు. అన్ని గ్రౌండ్స్ ఇక్కడికే కాదు, పక్క స్టేట్స్లో తీసుకెళ్ళడం, పక్క గ్రౌండ్స్ తీసుకెళ్ళడం, పక్క డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళడం, తను సొంతంగా తీసుకెళ్ళేవాడు. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత చాలా కష్టపడ్డాడు, ఫైనాన్స్గా చాలా కష్టపడ్డాడు. అయినా తన కొడుకు కోసం చాలా నిస్వార్థంతో చాలా సేవ చేశాడు. ఇప్పుడు ఫలితం వస్తుందండి. అది అంటే ఉద్యోగం చేసుకుంటూ కొడుకు కోసం ఆ యొక్క క్రికెట్ కెరీర్ కోసం తన ఉద్యోగాన్ని కూడా జింక్లో జాబ్ చేసే ఉద్యోగాన్ని కూడా వదులుకొని కొడుకు కోసమే తిరిగి ఈరోజు ఆయన అంటే అదే కంటతేడు అనకూడదు, ఒక ఆనంద బాష్పం. సో ఇందులో భాగంగా సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఫ్రమ్ వైజాగ్ నుంచి ఆడడం అండ్ రిప్రజెంటింగ్ ఆంధ్ర ఎట్ అ వెరీ బిగ్ స్టేజ్ అండ్ స్కోరింగ్ 100 అగైన్స్ ఆస్ట్రేలియా విత్ దట్ బౌలింగ్ అటాక్. ఇట్స్ రియల్లీ కమెండబుల్. So very happy for him and all the best for the future, and if he continues to play this way, he will finish on a legendary note. సార్ మన వైజాగ్ కుర్రాడు అయినటువంటి ఈ యొక్క నితీష్ కుమార్ రెడ్డి ఎలా ఉంది సార్? వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ న్యూస్ అండి. టుడే యాక్చువల్గా మీ అందరూ కూడా సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. విశాఖపట్నం నుంచి ఇలాంటి వాళ్ళు వచ్చే మన ఆంధ్ర క్రికెట్ నుంచి వస్తున్నారంటే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యామండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కూడా మాకు. ప్రాక్టీస్ టైంలో ఎలా ఉండేది ఈ అబ్బాయితో? చిన్నతనం నుంచి కూడా చాలా కష్టపడి వాళ్ళ ఫాదరు ఆ ఉద్యోగం చేసుకుంటూ తనను తీసుకెళ్ళి ప్రతి గ్రౌండ్కి ఎక్కడ టర్ఫ్ వికెట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి కోచింగ్ ఇచ్చారు. దీంట్లో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా ప్రౌడ్ మూమెంట్. మొత్తము యావత్ ఇండియాకు కూడా ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఈ చిన్న వయసులో అంటే ఆస్ట్రేలియా వికెట్స్ మీద పెర్ఫార్మెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దట్ టు 7th డౌన్. మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి, 7th డౌన్లో వెళ్ళి ఆయన పెర్ఫార్మెన్స్ చేశాడంటే చాలా ఎక్సలెంట్. అండ్ మాకు కాదు, మా అసోసియేషన్ తరపు నుంచి కూడా చాలా గర్వకారణంగా ఉందండి. ఆయనకి చాలా అంటే మళ్ళీ చెప్తాము అంటే ముగ్గురు పెర్ఫార్మెన్స్ చేశారు ఆస్ట్రేలియాలో చిన్న ఏజ్లో. సచిన్ టెండూల్కర్ అండ్ రిషబ్ పంత్, నౌ నితీష్ కుమార్ రెడ్డి. ఇట్ ఈస్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ డూ వెల్ నితీష్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, స్టేడియంలో ఉన్న వారి యొక్క గురువులు కూడా అదే చెప్తున్నారు. చాలా కష్టంతో వచ్చినటువంటి ఈ ఫలితాన్ని ఇంకా కష్టపడి మంచి స్థాయికి వెళ్తారని చెప్పేసి కూడా అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.